ఇక ఒడ్డున పడేదెలా అంటూ దొడ్డు బియ్యం వదిలించుకునేందుకు సివిల్ సప్లైస్ మల్లగుల్లాలు. ఇక విజయక్రాంతి స్పెషల్ ఇక్కడ చూడొచ్చు. ఇక దొడ్డు బియ్యాన్ని వదిలించుకునేందుకు సివిల్ సప్లైస్ మల్లగుల్లాలు పడుతున్నట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. కిలో మరో ₹2 తగ్గించి టెండర్ పిలిచే ఆలోచనలో పౌర సరఫరాల శాఖ. అయినా 200 కోట్ల నష్టం. గోదాములు, రేషన్ దుకాణాల్లో మగ్గుతోన్న 1.5 లక్షల టన్నులు. గత 2 సీజన్లలో సేకరించిన దొడ్డు బియ్యం 24 లక్షల టన్నులు. ఈ ఏప్రిల్లో రానున్న మరో 12 లక్షల టన్నులు. మొత్తం అమ్మితే సుమారు 7,000 కోట్ల నష్టం. తీవ్ర గందరగోళంలో సివిల్ సప్లై శాఖ. ముప్పు నుంచి బయటపడేందుకు మంత్రి ఉత్తమ్ ప్రయత్నాలు. దొడ్డు బియ్యం బదిలించుకునేందుకు పౌర సరఫరాల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే 3 ఏళ్లుగా మూలుగుతున్న 1.5 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎలాగైనా వదిలించుకుందామని చూసేంతలో మరో 24 లక్షల దొడ్డు బియ్యం క్యూలో ఉన్నాయి. ఇది కాకుండా వచ్చే ఏప్రిల్లో మరో 12 లక్షల టన్నుల దొడ్డు బియ్యం రానున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే నష్టం మాట అటుంచితే అసలుకే మోసం వచ్చే పరిస్థితి కనపడుతోంది. దీంతో పౌర సరఫరాల విభాగం ఎలాగైనా ఈ దొడ్డు రకం బియ్యం ఇబ్బందులను అధిగమించాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. తక్కువ నష్టంతో అయినా పర్వాలేదు, పూర్తిగా నష్టపోకుండా చూసుకుంటే అదే 10,000 అనే పరిస్థితి నెలకొంది. దీనిపైనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆలోచన చేస్తున్నారు. అటు ప్రజాధనాన్ని నష్టపోకుండా, ఇటు సర్కారుకు భారం కాకుండా వీలైనంత తక్కువ నష్టంతో బయటపడే మార్గాలను మంత్రి ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నారు. 1.5 లక్షల టన్నుల బియ్యం త్వరలో టెండర్. గడిచిన 3 ఏళ్లుగా 1.5 లక్షల టన్నుల దొడ్డు రకం బియ్యం గోదాముల్లో మూలుగుతున్నాయి. ప్రజలకు పూర్తిగా సన్న రకం బియ్యం అందిస్తోన్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతుల నుంచి సేకరించిన దొడ్డు రకం ధాన్యాన్ని మిల్లింగు చేసిన తర్వాత సెంట్రల్ కోటా కింద FCIకి బియ్యం ఇచ్చిన తర్వాత కూడా 1.5 లక్షల టన్నుల దొడ్డు బియ్యం మిగిలాయి. వాస్తవానికి మొత్తం ఖర్చు చూసుకుంటే కిలో ₹36.50 పడింది. అయితే 3 ఏళ్ల నుంచి కిరాయి చెల్లించి వీటిని గోదాముల్లో రక్షిస్తున్నారు. కొంత మొత్తం రేషన్ డీలర్ల వద్ద, MLS పాయింట్ల వద్ద ఉన్నాయి. 3 ఏళ్లుగా అలాగే ఉండడంతో ఇందులో సుమారు 15 నుంచి 20 వేల టన్నుల బియ్యం ఇప్పటికే ఎలుకలు, పందికొక్కులు బారిన పడి అలాగే ముక్కిపోయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతావి కూడా ఎందుకు పనికిరానివిగా మారకముందే ఏదో ఒక ధరకు విక్రయిస్తే తక్కువ నష్టంతో బయటపడవచ్చనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కిలో ₹24 చొప్పున టెండర్ పిలిచింది. అయితే దీనికి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు స్పందించలేదు. అంత ధర తాము పెట్టలేమని ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు మరో ₹2 తగ్గించి కిలోకు ₹22తో టెండర్లు పిలవాలని ప్రయత్నాలు మొదలెట్టింది. మొత్తంగా చూసుకుంటే 1.5 లక్షల టన్నుల బియ్యంను ₹22తో అమ్మివేస్తే 36.50 కిలో చొప్పున కొనుగోలు చేశారు. ఎంత లేదన్నా సుమారు 180 నుంచి 200 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది. అయితే ఈ నష్టం గురించి ఆలోచిస్తూ మరింత జాప్యం చేస్తే మొత్తం బియ్యమే పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే మొత్తం బియ్యాన్ని సముద్రంలో పారబోయాల్సిందే గాని ఎవరూ రూపాయికి కూడా కొనరు. దానికంటే 200 కోట్ల నష్టంతోనైనా ఈ బియ్యాన్ని అమ్మివేయడమే లాభదాయకమని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇప్పటికే 24 లక్షల టన్నులు, త్వరలో మరో 12 లక్షల టన్నులు. 3 ఏళ్ల కిందటి దొడ్డు బియ్యం పరిస్థితి ఇలా ఉంటే మరో ప్రమాదం సివిల్ సప్లై శాఖను వేధిస్తోంది. గడిచిన 2 సీజన్లలోనూ రైతులు పండించిన దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేసిన సివిల్ సప్లై విభాగం కేంద్రం కోటా కింద FCIకి పంపించాల్సిన బియ్యాన్ని పంపించింది. అయినా ఒక్కో సీజన్లో సుమారు 12 లక్షల టన్నుల దొడ్డు బియ్యం అలాగే ఉన్నాయి. అంటే మొత్తం 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం గోదాముల్లో రెడీగా ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. దీని గురించి ఆలోచిస్తుండగానే ఈ ఏప్రిల్లో ఈ రబీ పంట మరో 12 లక్షల టన్నుల దొడ్డు బియ్యం రానున్నాయి. అంటే ఏప్రిల్, మే నాటికి మొత్తం 36 లక్షల టన్నుల దొడ్డు బియ్యం అందుబాటులో ఉండనున్నాయి. 3 ఏళ్ల కిందటి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని వదిలించుకోవడానికే నానాతంటాలు పడుతున్న పౌర సరఫరాల శాఖ రాబోయే 4-5 నెలల్లో 36 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని ఏం చేయాలనేది ఇప్పటి నుంచే తెలుస్తోన్న ప్రశ్న. 7,000 కోట్ల నష్టమా, మొత్తం మునిగిపోవడమా? ఇప్పటి వరకు పరిస్థితిని పరిశీలిస్తే 1.5 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని ₹22కే అమ్మితే సుమారు 200 కోట్ల నష్టం వస్తుంది. అదేవిధంగా 36 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని కూడా అమ్మితే మొత్తం సుమారు 7,000 కోట్ల నష్టం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతుల నుంచి దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి గోదాములకు తరలించే వరకు ఒక్కో కిలోకు ₹36.50 ఖర్చవుతోంది. అవే దొడ్డు బియ్యాన్ని కిలోకు ₹22కే అమ్మివేస్తే ఎంత లేదన్నా సుమారు 5,000 కోట్లు నష్టపోయినట్టే. దీంతో పాటు వడ్డీ నష్టం కూడా సుమారు 1,000 కోట్ల వరకు
ఉంటుంది. వీటన్నిటిని అమ్మకం పూర్తయి కొనుగోలు చేసిన వారు తీసుకెళ్లే వరకు గోదాములకు కిరాయి రూపంలో మరో 350 కోట్ల వరకు ఖర్చవుతుంది. అంటే ఏతావాతా చూసుకుంటే మొత్తం సుమారు 7,000 కోట్ల నష్టం వాటిల్లక తప్పదని పరిస్థితి కనబడుతోంది. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండక తప్పదు. ఎందుకంటే ఏమాత్రం ఆలస్యం చేసినా ఇవన్నీ ముక్కిపోయి పనికి రాకుండా పోతే 7,000 కోట్ల నష్టాన్ని భరిస్తే ఇంకో 7,000 నుంచి 8,000 కోట్లన్నా వస్తాయి. లేదంటే మొత్తం సుమారు 14,000 నుంచి 15,000 కోట్లు నష్టపోక తప్పదు. ఇక రైతుల్లో అవగాహన అవసరం. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో సమీప దేశాల్లోనూ దొడ్డు బియ్యానికి డిమాండ్ లేదు. మన రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సన్న బియ్యమే రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తోంది. ఇక సంక్షేమ హాస్టళ్లలోనూ సరేసరి సన్న బియ్యంతోనే భోజనాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం సన్న రకం ధాన్యం పండించే దిశగా కొంతమేర మళ్లినప్పటికీ పూర్తిగా ఇంకా మరలలేదు. దీంతో ప్రతి సీజన్లోనూ వస్తోన్న దొడ్డు రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనక తప్పని పరిస్థితి నెలకొంది. సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ను ప్రభుత్వం ఇస్తోంది. దీంతో సుమారు 8 జిల్లాల్లో ఎక్కువ మంది రైతులు సన్న రకం ధాన్యం వైపు మళ్లారు. మిగిలిన జిల్లాలోనూ రైతాంగాన్ని దొడ్డు రకం నుంచి సన్న రకం ధాన్యం వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతి ఏటా నష్టపోయే కన్నా అసలు రైతాంగానికి అవగాహన కల్పించి వారిని దొడ్డు ధాన్యం నుంచి సన్నధాన్యం దిశగా మళ్లిస్తే అందరికీ మంచిదనే ఆలోచనలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఇది దొడ్డు బియ్యం వదిలించుకునేందుకు సివిల్ సప్లైస్ పడుతున్నటువంటి మల్లగుల్లాలు. ఇక ఒడ్డున పడేదెలా అంటూ వీరు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి.